నమస్తే అండి. మనం బ్యాంక్ అకౌంట్ అన్నటువంటిది ప్రీవియస్ రోజుల్లో ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటిది, ప్రతి ఒక్కరు కూడా అవసరం. ఎందుకంటే ఈ యొక్క రోజులు ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. ఈనాడు మనం బయటికి వెళ్ళి ఏదన్నా టీ తాగాలనుకున్నా, పర్చేజ్ చేయాలనుకున్నా, మార్కెటింగ్ చేయాలనుకున్నా ప్రతి దాంట్లో కూడా ఏంటంటే ఫోన్పే, గూగుల్ పే, యూపే అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకు వారు అనేకమైనటువంటి ప్రయోజనాలను ఈ యొక్క ప్రజలకు కల్పిస్తున్నారు. వాటిని మనం చూద్దాం. ఈ వీడియోని చూసినట్టు మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కు, మీ శ్రేయభిలాషులకు అందరికీ ఈ యొక్క వీడియో సమాచారాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఎస్బీఐ శాలరీ అకౌంట్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ ఖాతా వల్ల ఉపయోగాలు ఉన్నాయి. ఆ యొక్క ఉపయోగాలు ఏంటి, ఈ ఖాతా వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి అన్నటువంటిది మనం వాటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. నాన్ మెయింటెనెన్స్ ఛార్జీలు లేవు. మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మరి కొన్ని బ్యాంకులనైతే మినిమం బ్యాలెన్స్ అన్నటువంటిది కంపల్సరీగా మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మినిమం బ్యాలెన్స్ కనుక లేకపోతే మన యొక్క అకౌంట్లో ఛార్జీలు అన్నటువంటిది మెన్షన్ చేయటం జరుగుతుంది. కానీ ఎస్బీఐ వారు అందిస్తున్నటువంటి ఈ యొక్క అవకాశాలు ఏంటంటే మన యొక్క అకౌంట్లో అమౌంట్ లేకపోయినప్పుడు కూడా, జీరో బ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా ఎస్బీఐ అకౌంట్ హోల్డర్ అయినటువంటి వారికి ఎలాంటి ట్యాక్స్లు వర్తించవు. నాన్ మెయింటెనెన్స్ ఛార్జీలు ఎలాంటివి కూడా ఈ యొక్క అకౌంట్లో ఉండవు అన్నమాట. సాధారణ సేవింగ్ అకౌంట్దారులు మినిమం బ్యాలెన్స్, మరి ఎస్బీఐ శాలరీ అకౌంట్ అలాంటి మినిమం బ్యాలెన్స్లు అలాంటిది కూడా అవసరం లేదని తెలియజేస్తున్నారు. రెండోది ఉచిత డెబిట్ కార్డు అండ్ ఆఫర్లు. మరి ఎస్బీఐ ప్లాటినం డెబిట్ కార్డు, రూపే డెబిట్ కార్డు ఉచితంగా అందించడం జరుగుతుందన్నమాట. ఈ కార్డులో క్యాష్లెస్ డిస్కౌంట్ మరి వాటి ప్రయోజనాలు పొందవచ్చని తెలియజేస్తున్నాం అనమాట. మూడవది మనం చూసినట్లయితే ఉచిత ఏటీఎం లావాదేవీలు. మనం ఇప్పుడు 2025 జూలై 1 నుండి కొన్ని మార్పులు వచ్చాయి. ఆ మార్పులు ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులకి అయితే 3, నగర ప్రాంతాల్లో 3, మరి గ్రామ ప్రాంతాల్లో అయితే 5 సార్లకు లావాదేవీలకు పరిమితి ఉంటుంది. ఆ యొక్క పట్టణ ప్రాంతాల్లో 3 సార్లు దాటితే ప్రతి ఒక్క లావాదేవీల నుండి కూడా ఛార్జీ అన్నటువంటిది ప్రకటించడం జరిగింది. కానీ ఈ యొక్క ఎస్బీఐలో అయితే మనం ఏటీఎం ద్వారా ఎన్ని టైమ్స్ తీసుకున్నప్పుడు కూడా ఎలాంటి రుసుము కానీ, ఎలాంటి ఛార్జీలు కానీ కట్టవలసినటువంటి అవసరం లేదనమాట. ఈ యొక్క ఇతర బ్యాంకుల ఏటీఎంతో ఉచితంగా క్యాష్ విత్డ్రా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. మనం క్యాష్ విత్డ్రా చేసుకున్నప్పుడు ఇప్పుడు ఏ ఏటీఎం నుండి అయినా మనం ఎస్బీఐ కార్డు కనుక ఉన్నట్లయితే ఏటీఎం కార్డు మనం ఏ బ్యాంక్ నుండి చేసినప్పుడు కూడా మనకు ఈ యొక్క ఎస్బీఐ వారి నుండి అమౌంట్ అన్నటువంటి కట్టు కదనమాట. అధిక బీమా కవరేజ్. మరి మనం చూసినట్లయితే 20 లక్షల వరకు ఉచిత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పొందవచ్చు. అది 1 సంవత్సరానికి 1,000 రూపాయలు మన యొక్క అకౌంట్లో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ కింద 1000 రూపాయలు కనుక ఉన్నట్లయితే సంవత్సరంలో ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఆ యొక్క బ్యాంకు వారి నుండి 20 లక్షల రూపాయలు ఎవరైతే నామినీ ఉన్నారో నామినీ హోల్డర్ యొక్క అకౌంట్లో 20 లక్షల రూపాయలు అనేటువంటిది జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 1 సంవత్సరానికి మనం 2,000 రూపాయలు మనం కట్టగలిగినట్లయితే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ కింద సంవత్సరానికి 40 లక్షల రూపాయలు అమౌంట్ అన్నటువంటిది ఈ యొక్క రిస్క్ జరిగినప్పుడు ఆ ఫ్యామిలీకి ఎవరైతే నామినీ ఉన్నారో వారికి అందజేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలు మనం ఉదాహరణగా చూసినట్లయితే పాము కాటుకు కానీ, బైక్ యాక్సిడెంట్లు కానీ, భూకంపాలు జరిగినప్పుడు కానీ, కరెంట్ షాకులు జరిగినప్పుడు కానీ మొదలైనటువంటి ఈ సందర్భాల్లో ఏవి జరిగినప్పుడు కూడా అది యాక్సిడెంటల్ దాని కింద పరిగణించడం జరుగుతుంది. పై వాటిలో మరి ఏది జరిగినప్పుడు కూడా రిస్క్ ఆ యొక్క ఫ్యామిలీకి మరి ఆ యొక్క 2,000 కట్టుకుంటే 40 లక్షల రూపాయలు, అదే సంవత్సరానికి 1,000 రూపాయలు ఎస్బీఐ అకౌంట్ సేవింగ్ అకౌంట్లో కట్టుకుంటే 20 లక్షల రూపాయలు ఆ ఫ్యామిలీకి వర్తించడం జరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే 35 లక్షల రూపాయల వరకు ఎయిర్ యాక్సిడెంట్ బీమా కవరేజ్ అన్నటువంటిది మరి అందుబాటులో ఉందన్నమాట.
ఒకవేళ ఏదన్నా ఎయిర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు దానికి మరి 35 లక్షల నుండి ₹1,00,00,000 వరకు ఈ యొక్క బీమా ఎస్బీఐ వారి నుండి కల్పించడం జరుగుతుందన్నమాట. మరి ప్రీమియం ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఈ యొక్క ఎస్బీఐ దాంట్లో ఉన్నాయి. పర్సనల్ లోన్స్, హోమ్ లోను, కార్ లోను తక్కువ వడ్డీ రేట్లతో అందుబాటులో ఉంటాయి అన్నమాట. పేమెంట్ డిపాజిట్లపై ఎక్కువగా ఫైన్ అన్నటువంటిది ఉండదన్నమాట. ఈ వడ్డీ రేట్లు అన్నటువంటి కూడా అందుబాటులో కలిగినటువంటి రేట్లు మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అన్నమాట. మనం నెల జీతం ఆలస్యంగా వచ్చిన ఆకస్మికంగా ఖర్చులకు సుమారుగా 2 లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అందిస్తారనమాట. మన శాలరీలో ఏదన్నా అమౌంట్ మరి శాలరీ లేట్కి పడినప్పుడు కూడా ఈ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్ ద్వారా మనం ఆ యొక్క నెలలో వాడుకోవడానికి ఫెసిలిటీగా కల్పిస్తున్నారన్నమాట. అదేవిధంగా చూసినట్టయితే ఉచిత నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపిఎస్ లావాదేవీలు అన్నటువంటివి ఈ యొక్క ఎస్బీఐ ద్వారా మరి జారీ చేయడం జరిగిందనమాట. మనం నెఫ్ట్ ద్వారా కానీ, ఆర్టీజీఎస్ ద్వారా కానీ, ఐఎంపిఎస్ ద్వారా కానీ చేసేటప్పుడు మిగతా ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ సెక్టర్లు అయితే కొంత ఛార్జీ వర్తించడం మరి జరుగుతుంది. కానీ ఈ యొక్క ఎస్బీఐ బ్యాంకులు మరి ఆన్లైన్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎలాంటి రుసుము కూడా, ఎలాంటి ఛార్జెస్ కూడా ఒక్క పైసా లేకుండా మరి ఉచిత సర్వీసులు అనేటువంటిది ఈ యొక్క ఎస్బీఐ బ్యాంక్ వారి నుండి తెలియజేయడం జరుగుతుంది. ఫ్యామిలీకి అదనపు ప్రయోజనాలు కూడా ఈ యొక్క బ్యాంకింగ్ కల్పించడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులకు జాయింట్ అకౌంట్, అదనపు డెబిట్ కార్డు పొందే అవకాశం ఉంటుంది. మరి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క అకౌంటు మరి తీసుకోవచ్చు. దాంతోపాటుగా అదనపు డెబిట్ కార్డులు పర్సన్ కూడా ఈ యొక్క డెబిట్ కార్డు అన్నటువంటిది పొందే సౌకర్యం అన్నటువంటిది ఈ ఎస్బీఐ వారి కల్పించడం జరుగుతుందన్నమాట. కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉంచడం జరిగింది. మనం వాడుకున్నటువంటి ఆ యొక్క సేవింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి దానిలో కూడా ఆప్షన్స్ అనేటువంటి కొన్ని ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మనం చూడగలిగినట్లయితే పెన్షన్ అండ్ పిఆర్ సౌకర్యాలు, మరి రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ అన్నటువంటి పిఆర్ సౌకర్యాలు కూడా ఈ యొక్క ఎస్బీఐ బ్యాంక్ వారి నుండి అందించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఉద్యోగి విరమణ పొందిన తర్వాత పెన్షన్ అకౌంట్లోకి మార్చుకున్నటువంటి ఫెసిలిటీ కూడా ఈ యొక్క ఎస్బీఐలో కల్పించడం జరుగుతుందన్నమాట. మరి ఈపీఎఫ్ లేదంటే ఎన్పిఎఫ్ లావాదేవీలను కూడా ఎస్బీఐ ద్వారా తేలికగా నిర్వహించవచ్చు అనమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ సర్వీసెస్ మరి విదేశాల్లో ప్రయాణించేటువంటి ఉద్యోగులకు మరి కార్స్ కానీ, ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా పొందుపరచడం ఈ యొక్క ఎస్బీఐ అకౌంట్లో ఉన్నటువంటి వారికి అందించడం జరుగుతుందన్నమాట. ఎవరికి ఈ అకౌంటు తీయవచ్చు. ఇప్పుడు ఏ విధంగా ఇంటర్నేషనల్ సర్వీసెస్ చేసేటువంటి వారికి ఈ అకౌంటు ఎవరికి మనం తీయవచ్చు అని చూసినట్టయితే ఈ యొక్క అకౌంట్ అన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, పిఎస్యు ఉద్యోగులు, ఎంఎన్సి కంపెనీల్లో పనిచేసేటువంటి వారు ఈ అకౌంట్ను తెరుచుకోవచ్చు అన్నమాట. ఎవరైతే విదేశాలలో మరి సర్వీస్ చేస్తారో, ఇంటర్నేషనల్ సర్వీసెస్ మరి విదేశాలు ఉంటారో వారందరూ కూడా ఎస్బీఐ వారి నుండి ఈ యొక్క ఫెసిలిటీ అన్నటువంటిది అందించడం జరుగుతుందన్నమాట. మరి ఈ యొక్క విధమైనటువంటి ఇన్ని ఉపయోగాలు ఎస్బీఐలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, మరి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఎస్బీఐ ఖాతాదారులు అందరూ కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరేలా చూద్దాం. ఒకవేళ మనకి ఏ అకౌంటు కూడా లేని పక్షంలో ఈ యొక్క ఎస్బీఐ ఖాతాని కనుక ఓపెన్ చేయగలిగినట్లయితే మనం చాలా ఈ ఎస్బీఐ బ్యాంక్ వారి వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలను చూసినటువంటి మనమందరం కూడా వీలైతే మన యొక్క అకౌంటును మరి ఈ యొక్క ఎస్బీఐ బ్యాంకు ఎవరైతే కలిగి ఉన్నటువంటి వారో వారికి ఈ యొక్క ప్రయోజనాలన్నీ కూడా వర్తిస్తాయి. మరి ఏ అకౌంటు ఓపెన్ చేయనటువంటి వారు మరి మీరు జనరల్ అకౌంటు ఎస్బీఐ ఒక ₹500 కట్టి మనం కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు అనేకమైనటువంటి ప్రయోజనాలు ఎస్బీఐలో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అమూల్యమైనటువంటి మనం
ఈ యొక్క అవకాశాలను బ్యాంకు వారు కల్పిస్తున్నటువంటి ఈ యొక్క అవకాశాలను మనం కనుక వినియోగించుకున్నట్లయితే మనకు ఫ్యూచర్లో చాలా బాగా ఉంటుందన్నమాట. ఒకవేళ మీ అమూల్యమైన సలహాలను కానీ అభిప్రాయాలను కానీ మీరు ఏమైనా చెప్పాలని అనుకున్నప్పుడైతే మీరు ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలను కానీ మీ సలహాలను కానీ ఈ యొక్క క్రింద ఉన్న కామెంట్ బాక్స్లో పంపించగలిగినట్లయితే నా వంతు సహకారంగా నేను మీకు మరి ఎప్పటికప్పుడు అప్డేట్ జరుగుతున్నటువంటి విషయాలను అందించడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ యొక్క విషయాన్ని మీరు మర్చిపోకుండా మీ యొక్క తోటి వారికి అందరికి కూడా షేర్ చేయండి. ఈ యొక్క వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.